విదుషః కర్మాసంభవాత్ ఆక్షేపో యుక్తః కథం స పురుష ఇది. అంటే విద్వాంసుడు ఆత్మరూపుడు గనుక, ఆత్మ అవిక్రీయము గనుక, ఆత్మయందు కర్మలు సంభవము కావు గనుక, సో విద్వాంసుని ఎందే కర్మలు సంభవం కావు గనుక కథం స పురుష హంతి, అలాంటి విద్వాంసుడు ఎట్లు కర్మలను చేయును అనే ఆక్షేపవచనం ఉన్నదే చాలా యోగ్యంగా ఉన్నది. నేను మీకు రహస్యం చెప్తాను. జీవితంలో ఎప్పుడు చిన్న చిన్న వాటి గురించి మీరు పెద్ద పట్టించుకోవద్దు. ఎప్పుడు కూడా గీత మొదలైన ఉపదేశం యొక్క సందేశం ఉంటుందే, ఆ సందేశాన్ని ఓవరాల్ విషన్లోకి అప్లై చేసుకోవాలి. జీవితం యొక్క ఓవరాల్ విషన్లో అప్లై చేయాలి, కానీ చిన్న చిన్న వాటికి అప్లై చేయకూడదు. ఇప్పుడు డబ్బు కుదువ పెట్టవలేను అని చెప్పారనుకోండి, మీరు అప్పుడే చాలా నీరసంగా ఉండి నాలుక పెడచ కట్టుకుపోతా ఒక కోక్కు 10 రూపాయలు ఇచ్చి కొనుక్కు తాగబోతుంటే ఈ మాట చెప్పారనుకోండి, డబ్బు కుదువ పెట్టవలేను అని, అంటే వెంటనే ఆ కోక్ కొనుక్కోవడం మానేసి అలాగ దాహంతో సఫర్ అవ్వమని అర్థం కాదు దానికి. అలా తీసుకోకూడదు. వెంటనే మీరు కొనుక్కుని తాగండి, ఆ డబ్బు ఆ 10 రూపాయలు ఖర్చు పెట్టండి, 10 20 ఖర్చు పెట్టండి. మరి ఈ డబ్బు కుదువ పెట్టవలను అనే మాట ఏమిటి? ఇది మీరు ఓవరాల్ ఎకనామిక్ పాలసీలో భాగంగా చేసుకుని మొత్తం జీవితాన్ని ప్రతి నెల కూడా ఆ ప్రిన్సిపల్ బేసిస్ మీద మీరు నడిపించుకోవాలి. లాస్టింగ్ చేంజెస్ రావాలి మీ అవుట్లుక్లో. లాస్టింగ్ చేంజెస్, స్థాయిగా ఉండేటువంటి మార్పులు తీసుకొచ్చి దుబారా ఖర్చుని పక్కన పెట్టి అవసరమైన ఖర్చులు చేసుకుంటూ ఉండాలి. అది దాని యొక్క ప్రిన్సిపల్. అలా అప్లై చేసుకోవాలి. అంతేగాని అప్పుడే ఒక కప్పు కాఫీ తాగిపోతుంటే అది మానేయమని కాదు, బండగా. అలాగే ఆత్మ కర్త కాదు, ఆత్మ కర్త అంటే మీ స్వరూపంలో మీరు కర్త కాదు అంటే వెంటనే తాగుతున్న మంచినీళ్ళకి కర్త ఇవ్వడనో, లేకపోతే ఇక్కడ క్లాసులో కూర్చున్న కర్త ఇవ్వడనో, అలాగా బండగా మొదలెట్టడం కాదు, అడ్డగోలుగా రమ్మని కాదు అభిప్రాయం. లేకపోతే ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఈవేళ నుంచి నేను కర్తని కాదు కాబట్టి నువ్వు నాకేం చెప్పకు నేను నీకేం చెప్పను, అలాగ కూడా కాదు. అలాగే అడ్డగోలుగా అప్లై చేసుకోవడం కాదు. మనం ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే, మన జీవితంలో జరిగే ఈ వివిధ ఘటనలకి కర్త ఎవరు? నేనా లేక నేను కాదా? వివిధ ఘటనలు జరుగుతున్నాయి, రోజులు గడుస్తున్నాయి. 2004 అయింది, 5 వచ్చింది. ఏవేవో అప్పుడు చేసాం, ఏవేవో ఇప్పుడు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. కాలం గడిచిపోతోంది, చేస్తున్నట్టే అనిపిస్తోంది. కానీ మనం చేస్తున్నామా? క్రియల్ని మనం చేస్తున్నామా లేక క్రియలు ఘటిల్లుతున్నాయా? మీకు ఎలా అనిపిస్తోంది? క్రియలు ఘటిల్లుతున్నాయి. జుట్టు తెల్లబడిందే, నేను కూర్చుని తెల్లగా చేసేనా దాన్ని, కష్టపడి తెల్లగా చేసేనా దాన్ని, లేకపోతే తెల్లబడిందా? అది యాక్షన్స్ హ్యాపెన్. యాక్షన్స్ హ్యాపెన్, నోబడీ పెర్ఫార్మ్స్ యాక్షన్స్. నిద్రలోంచి మీరు నిద్ర లేచారా? తెలివి వచ్చిందా? ఏమిటనుకుంటున్నారు మీరు? తెలివి వచ్చింది. అలాగే ప్రతిదీ కూడా తెలివి వచ్చిన దానికి నేను కర్తను కాకపోవచ్చండి, కానీ కాఫీ తాగిన దానికి నేను కర్తనే అంటే దట్ ఆల్సో యూ హ్యావ్ టు థింక్. డోంట్ కంక్లూడ్ లైక్ దాట్. ఒకదానికి కానప్పుడు, ఒక ముఖ్యమైన దానికి కానప్పుడు అముఖ్యమైన దానికి నువ్వు ఎందుకు అవుతావు? అది కొంచెం ఆలోచించుకోవాలి. లైఫ్కి నా ప్రమేయం ఏం లేదు, కానీ లివింగ్ అంతా నేనే చేస్తున్నాను అని హౌ కెన్ యూ సే దాట్? లైఫ్ లేకుండా లివింగ్ ఉందండి? ప్రాణం లేకుండా జీవితం ఉందా? లేదు. ఆ ప్రాణంలో మీ ప్రమేయం ఏం లేదు, ఆ ప్రాణశక్తి దగ్గర మీ పురుషకారం ఏం లేదు, కానీ జీవించే పద్ధతి మాత్రం అంతా నేనే. హౌ? సంథింగ్ ఈజ్ రాంగ్. ఆలోచన చేసే పద్ధతిలో తప్పు. నేను అనుకుంటాను, ఒక్కసారి వెనక్కి తిరిగి జీవితం అంతా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ జీవితం మనం జీవించిన సమయంలో మనమే జీవిస్తున్నాము అని అనిపిస్తుంది. యూనివర్సిటీలో మనమే చదువుకుంటున్నాం అనిపించేది, పెళ్ళి మనమే చేసుకుంటున్నాం అనిపించేది, ఉద్యోగం మనమే చేస్తున్నాం, డబ్బు మనమే సంపాదిస్తున్నాం, డబ్బు మనమే ఖర్చు పెడుతున్నాం అని అనిపించేది, సుఖాలన్నింటినీ మనమే అనుభవిస్తున్నాం, దుఃఖాలను మనమే అనుభవిస్తున్నాం అని అనిపించేది, పుణ్యాలని మనమే చేసుకుంటున్నాం, పాపాలను మనమే చేశాము అని అనిపించేది. కానీ జాగ్రత్తగా పరిశీలించి చూసినట్లయితే, ఎలాగైతే ఒక కట్టె ప్రవాహంలో వెళ్తున్నప్పుడు అది ఏ దిశలో వెళ్ళినా దాని కర్తృత్వం ఏం లేదు, ఆ ప్రవాహం ఏ దిశలో తోసుకుపోతే ఆ దిశలో వెళ్ళింది.
అలాగే సినిమా తెర మీద ఉండేటువంటి హీరో హీరోయిన్లు వాళ్ళలో కర్తృత్వం అసలు సుతరాము లేదు. ఆ డైరెక్టర్ ఎలా గెంతమంటే అలా గెంతుతారు. ఈ సినిమా హీరో హీరోయిన్లు వీళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసేసుకుంటారు. ప్రతి సినిమాలోనూ పెళ్ళి ఒకటి చేసేస్తూ ఉంటారు. మాంగళ్యతంతు నానేనా అంటారు. దాంట్లో కర్తృత్వం ఏమి ఉండదు. అలా డైరెక్టర్ చేయమన్నాడు, చేశారంతే. కాబట్టి దానికి కర్తృత్వం అనేది ఉండదు. మన జీవితం కూడా సినిమా తెరల మీద బొమ్మల వంటి జీవితము, దీంట్లో కర్తృత్వం ఉందనే భ్రాంతే తప్పించి కర్తృత్వము లేదు. ఏమంటే కర్తృత్వం లేదని తెలుసుకుంటే ఏం ఒరిగిందో తర్వాత చూద్దాం. ముందు తెలుసుకోవాల్సిన సత్యం తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకునేటప్పుడు దీనివల్ల ఒరిగేది ఏముందని వాడు ప్రశ్నించేటంటే వాడు సత్యాన్ని తెలుసుకునే అర్హత లేనివాడు అని అర్థం. ఒరిగేది ఏముండడం ఏంటండి? సత్యాన్ని తెలుసుకోవటము అదే ఫలం. ఇంకంతకంటే వేరే ఫలం ఏం కావాలి? సత్య జ్ఞానమే ఫలం. ఇంకా వేరే ఫలం అక్కర్లేదు. జ్ఞానానికి వేరే ఫలం. ఈ ఫలబుద్ధి ఉన్నంతకాలం వాడికి వివేకం ఉండదు. అదే శ్రీకృష్ణుడు చెప్పాడు, నీ పన్ను చేయరా బాబు, కర్మ ఫలాన్ని జోలికి వెళ్ళొద్దని. నువ్వు తెలుసుకోవడం నీ వంతు, నువ్వు తెలుసుకో. దానికి ఫలం ఏమిటో తర్వాత చూద్దాం. ఇప్పుడు బెంజీన్ స్ట్రక్చర్ ఏమిటో తెలుసుకుందామని ప్రయత్నం చేశారు. ప్రపంచం అంతా ప్రయత్నం చేసేవారు బెంజీన్ స్ట్రక్చర్ ఏమిటని. ఆ కెకులే అనే సైంటిస్ట్ నిద్రపోతే వాడి కళ్ళలో ఏవో బొమ్మలు కనపడ్డాయి. దాని గురించి ఆలోచిస్తే యూరేకా అన్నాడు మొన్నటి పొద్దున్న, ఇదిరా బెంజీన్ స్ట్రక్చర్ అని పబ్లిష్ చేశాడు. దానికి అదే ఫలం. ఇంకా అంతకంటే దానికి వేరే ఫలం ఏమిటి? వేరే ఫలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి అదే ఫలం. కాబట్టి ఫలం అని ఏదైనా అడగద్దు. తెలుసుకోవాల్సిన ధర్మం ఉంది కాబట్టి తెలుసుకోవటమే. కనుక ఆత్మకర్త అని మనం అనుకుంటాం. ఆత్మకర్త కాదు. నేను కర్తను, కర్మల్ని నేను చేస్తున్నాను అని వీడు అనుకుంటున్నంతసేపు వీడు దేనికి పనికిరాడు. వీడు వేదాంత విచారానికి అర్హత లేకుండా అయిపోతున్నాడు. ఈజ్ నాట్ ఫిట్ ఫర్ నోయింగ్ ద ట్రూత్. ఇట్ ఈస్ దట్ క్లియర్ ఇన్ ది శాస్త్రం. తర్వాత వెంటనే మీకు అది అవగాహన వచ్చిందా కాదా అన్నది కాదు పాయింట్. యూ షుడ్ లుక్ ఎట్ ఇట్ విత్ ఎ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్గా మనం కర్తలమా, మన ఎందుకు కర్తృత్వం ఉన్నదా అని ఆలోచించుకోవాలి. ఏం కర్తృత్వం అండి? ఏ కర్తృత్వం లేదు. అలా ఉంటే అనిపిస్తుందంటే సీ యథా బుద్ధ్యాద్యాహృతస్య శబ్దాద్యర్థస్య అవిక్రియ ఏవ సన్ బుద్ధివృత్య వివేక విజ్ఞానేన అవిద్యయా ఉపలబ్ధ ఆత్మా కల్ప్యతే. దీని మీద ఒక శంక. ఇప్పుడు జ్ఞానము కలుగుతోంది, శబ్దజ్ఞానం కలిగింది. జ్ఞాత ఎవరు? ఆత్మ అవునా కదా? రసజ్ఞానం కలిగింది. ఆ జ్ఞాత ఎవరు? ఆత్మజ్ఞాత అవునా కదా? అంటే మీరే చెప్పారు కదండి, ఆత్మజ్ఞాత అని అంటూ ఉంటారే మీరు. ఆత్మ ఈజ్ ది నోవర్ అని మీరు అంటూ ఉంటారు జ్ఞాతని. మరి ఆత్మజ్ఞాత అంటే ఆ తా అనేది ప్రాబ్లం. ఆ తా ఉంది చూసారా, దట్ ఈస్ ది ప్రాబ్లం. ఇంగ్లీష్లో ఈఆర్ అనే ప్రత్యయం ఉంది. నోవర్. నోవర్ అంటే ఈఆర్ ఎప్పుడు వాడతారో తెలిసిన, ఒక యాక్షన్ ఉండాలి. ఆ యాక్షన్ చేసి వాడికి ఈఆర్ అని వాడతారు. వన్ హూ నోస్ ఏమంటారు వాడిని? నోవర్. వన్ హూ డస్, డూయర్. వన్ హూ యాక్ట్స్, యాక్టర్. స్పెల్లింగ్ గురించి చింత చేయకండి, ఈఆర్ ఎందుకునో తేడా వచ్చింది అది. సో నేను వాక్యం విన్నాను, అది ఆయన గుర్తొచ్చింది, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఆ వాక్యం. సో ఒక ఆయన ఇంగ్లీషు ఏమంటాడంటే గేటు దగ్గర నిలబడి, యా దిస్ ఈజ్ ది సెంటెన్స్, ద కమ్మర్స్ ఆర్ కమింగ్, ద గోయర్స్ ఆర్ గోయింగ్, దేర్ ఈస్ నో ఆస్కర్, దేర్ ఈజ్ నో టెల్లర్. అదే అల్టిమేట్. అది దేర్ ఈజ్ నో ఆస్కర్, దేర్ ఈజ్ నో టెల్లర్. అంటే తెలుగులో ఇలా అంటాం మనం, తెలుగుని ఆయన ఇంగ్లీష్ చేసాడు వచ్చిన వాదది. తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడాడు. సో వచ్చి వాళ్ళు వస్తున్నారు, పోయి వాళ్ళు పోతున్నారు, అడిగి వాళ్ళు లేడు.
ఇది వాక్యం. ఈ వాక్యంలో మీకు ఆ ఈఆర్ ఎలా ఉందో చూసారా? వన్ హూ టెల్లర్, వన్ హూ ఆస్కర్, లైక్ దట్. ఈఆర్, ఈఆర్ ఈజ్ ది ప్రాబ్లం. ఈఆర్ ఎప్పుడు వాడతాం మనం? వాడు కర్త అనే సెన్స్లో వాడతాం ఈఆర్. సాంస్క్రిట్లో ఈఆర్ బదులు తృచ్ అనే ప్రత్యయాన్ని వాడతాం. తృచ్. చు గురించి చింత చేయకండి, చు ఇద్వర్ణం, అది పోతుంది, అత్రు మిగులుతుంది. వన్ కర్త, కర్త అంటే కర్తృ. ధాతృ శబ్దం ఏంటండి? ధాతృ ప్రథమ ఏకవచనం ఏమైనా ఉంటుంది? ధాత అని ఉంటుంది. అలాగే కర్తృ అంటే కర్త, భోక్తృ భోక్త, ధాత. సో ఈ విధంగా జ్ఞాతృ జ్ఞాత, ఉపలబ్ధృ ఉపలబ్ధ, ఇవన్నీ తృచ్ ప్రత్యయాలు. ఇప్పుడు ఆత్మజ్ఞాత అని మీరు అంటారా? అనరా? అంటాము. మరి ఆత్మజ్ఞాత అంటే తృచ్ అయింది, జ్ఞాతృ నోవర్ అయింది. మరి నోవర్ అయితే ఆత్మకర్త అయినట్టే కదా. అంటే ఆత్మజ్ఞాత అని మేము అబ్సల్యూట్ సెన్స్లో అనము. అది ఎలాగంటే చూడండి, బుద్ధ్యాద్యాహృతస్య శబ్దాద్యర్థస్య. ఇప్పుడు ఆత్మజ్ఞాత అన్నారు. దేనికి జ్ఞాత? శబ్దము అనే విషయానికి జ్ఞాత. ఈ శబ్దము అనే విషయం ఎక్కడి నుంచి ఎవరు పట్టుకొచ్చారు దీన్ని? బుద్ధి పట్టుకొచ్చింది. బుద్ధి చెవి ద్వారా పట్టుకొచ్చింది. బుద్ధి ఆది శబ్దం చేతనం ఇంద్రియాన్ని తీసుకుంటాం. బుద్ధి అంటే మైండ్ చెవి ద్వారా పట్టుకొచ్చింది. దేన్ని పట్టుకొచ్చింది? శబ్దాది అర్థస్య, శబ్దము మొదలైన విషయాన్ని పట్టుకొచ్చింది. ఒకప్పుడు నాలుక ద్వారా రసముని పట్టుకొస్తుంది, ఇంకొప్పుడు కన్ను ద్వారా రూపాన్ని పట్టుకొస్తుంది, ఇప్పుడేమో చెవి ద్వారా శబ్దాన్ని పట్టుకొచ్చింది. ఈ శబ్దాన్ని పట్టుకొచ్చినప్పుడు బుద్ధి పట్టుకురావడం అంటే అర్థం ఏంటి? బుద్ధివృత్తి నిర్మాణం అవుతుంది, శబ్దాకారంగా నిర్మాణం అవుతుంది. ఈ బుద్ధివృత్తికి ఆత్మకి తేడా ఉంది. ఆత్మ వేరు, బుద్ధివృత్తి వేరు. ఆత్మ బుద్ధివృత్తి కాదు, ఆత్మకి బుద్ధివృత్తికి తేడా ఉంది. కానీ వీడు బుద్ధివృత్తితో మమేకమవుతాడు. వీడు ఆత్మస్వరూపుడిగా బుద్ధివృత్తి కంటే భిన్నంగా నిలబడి ఉండాల్సింది పోయి బుద్ధివృత్తే తాను అని భ్రమపడతాడు. అలా ఎందుకు భ్రమపడతాడు? అవిద్యయా. వీడికి భ్రమపడడం అలవాటు, పుట్టినప్పటి నుంచి అలవాటు. ఆ అజ్ఞానంలో బతుకుతున్న కారణంగా వీడు బుద్ధివృత్తి అవివేక విజ్ఞానేనా, బుద్ధివృత్తి నేను కాదు, నేను బుద్ధివృత్తి కంటే విలక్షణమైన అవిక్రీయమైన ఆత్మస్వరూపుడను అనే సంగతి వీడికి తెలియదు. బుద్ధిలో వికారం వచ్చేస్తుంది. బుద్ధివృత్తి వచ్చిందంటే వికారం వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు శబ్దజ్ఞానం కలిగింది, బుద్ధిలో వికారం వస్తేనే శబ్దజ్ఞానం కలుగుతుంది. శబ్దజ్ఞానం పోయి ఇంకో రూపజ్ఞానం కలిగింది అనుకోండి, అంతకుముందు ఉన్న రూపం పోయి ఇంకో కొత్త రూపం వచ్చింది. బుద్ధిలో వికారాలు వచ్చేస్తూ ఉంటాయి, బుద్ధి మారిపోతూ ఉంటుంది. మోడిఫికేషన్, వృత్తి అంటే మోడిఫికేషన్, మైండ్ మోడిఫికేషన్. మోడిఫై అయ్యేది కనుకనే మైండ్ మోడిఫికేషన్ ఉంది. కాబట్టి మోడిఫికేషన్ అయ్యేది మైండ్, నాట్ ఆత్మ. కానీ వీడికి ఆత్మకి మనస్సుకి తేడా తెలియదు. ఆత్మకి మనస్సుకి తేడా తెలియదని చెప్పాలండి. దేహానికి ఆత్మకి తేడా తెలియనివాడు, దేహమే ఆత్మ అనుకునేవాడికి ఆత్మకి మనస్సుకి తేడా తెలియదని చెప్పాలా? దేహం జడం, దాన్ని పట్టుకుని ఆత్మ అనుకుంటాడు, మనస్సుని ఆత్మ అనుకోవడంలో సందేహమే ఉంది. కాబట్టి ఆ వివేకం చేతను జ్ఞాతృత్వము, బుద్ధి యందున్నటువంటి జ్ఞాతృత్వాన్ని ఆత్మయందు ఆరోపించుకుని ఉపలబ్ధ ఆత్మ కల్ప్యతే. ఉపలబ్ధ అంటే జ్ఞాత అని అర్థం, ఉపలబ్ధి అంటే జ్ఞానం అని అర్థం. ఉపలబ్ధి జ్ఞానం, ఉపలబ్ధ జ్ఞాత. సో ఆత్మయే జ్ఞాత అని కల్పించబడుచున్నది. ఆత్మకి బుద్ధివృత్తికి వివేకము లేని సందర్భంలో, ఆ వివేకం అంటే తేడా, ఆ తేడా తెలియని సందర్భంలో అవివేక విజ్ఞానేనా అంటే వివేక విజ్ఞానం లేని సందర్భంలో, అవివేక విజ్ఞానేనా అంటే వివేక అవిజ్ఞానేనా అని అర్థం. ఇప్పుడు వెర్బ్ దగ్గరికి వెళ్తుంది, నకారం వెర్బులో అన్వయిస్తుంది. అవివేకాన్ని తెలుసుకున్నాడని కాదు, వివేకాన్ని తెలుసుకోలేకపోయాడని. సో వివేకాన్ని తెలుసుకోలేకపోయిన సందర్భంలో వీడు బుద్ధివృత్తే తాను అనుకుని ఆత్మయందు జ్ఞాతృత్వాన్ని కల్పించుకున్నాడు. ఇది కూడా చాలా ప్రాక్టికల్. నేను మాట చెప్తూ ఉంటా, పాఠం చెప్పేప్పుడు. శంకర భాష్యంలో అంతా ప్రాక్టికల్లే, దీంట్లో ప్రాక్టికల్ లేనిది ఏదీ లేదు.
అకాడమిక్ ఏదీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ అండ్ నవ్ అండ్ హియర్. మీరు అనుభవానికి తెచ్చుకోదగ్గ సత్యమే. నేను ప్రశ్నలతో చెప్పండి, నేను ఇప్పుడు ఒక శబ్దం చేస్తాను, ఆ శబ్దం చేసిన తర్వాత మీరు ప్రశ్నకి సమాధానం. ఓం. ఇప్పుడు వినపడట, వినికిడి జరిగిందా లేక మీరు విన్నారా? నాకు చెప్పండి సమాధానం మీరు. వినికిడి జరిగింది, హియరింగ్ హ్యాపెండ్. మీరేం వినలేదు, హియరింగ్ జరిగింది. హియరింగ్ అయిన తర్వాత నేను విన్నాను అని వీడు అంటాడు, ఊరికే తన నెత్తి మీద వేసుకుని. అంతే కదా. ఇప్పుడు కోడలు మొత్తం వంటంతా వండేసిన తర్వాత అత్తగారు వచ్చి చూసి ఇది నేనే వండానని చెప్పిందని ఓ సామెత ఒకటి ఉంది. ఆ రకంగా ఈ బుద్ధివృత్తులు ఇంద్రియాలు కలిసి రూప జ్ఞానాన్ని నిర్మాణం చేసి పెట్టేస్తే ఇది నేనే చేశాను అని వీడు అవివేకం చేత అనుకుంటున్నాడు. కాబట్టి హియరింగ్, నోబడీ హియర్స్, యూ డు నాట్ హియర్, హియరింగ్ హ్యాపెన్స్. నేను దీనికి ఒక దృష్టాంతం చెప్తూ ఉంటా. హియరింగ్ నా అధీనంలో ఉంటే నేనేం చేస్తానంటే ఈ రోడ్డు మీద ఉండే సౌండ్లు ఏమీ వినను అని నేను నిర్ణయం చేసుకుని వినడం మానేస్తా. అలా సాధ్యమా? లేదు. బ్యాడ్ స్మెల్, నేను ఓ ముక్క నువ్వు బ్యాడ్ స్మెల్ చూడొద్దు అని నేను సెటిల్ చేసి పారేస్తా. ఇంక బ్యాడ్ స్మెల్ రాదు, ఓన్లీ గుడ్ స్మెల్లే వస్తుంది. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇప్పుడు చెప్పండి, ఆర్ యూ స్మెల్లింగ్, ఆర్ యూ స్మెల్, ఆర్ యూ పికింగ్ అప్ ది స్మెల్ ఆర్ స్మెల్ హ్యాపెన్స్? Smell happens. Nobody picks up the smell. Smell happens. కానీ స్మెల్ హ్యాపెన్ అయినప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఆ వివేకం లేక నేనే స్మెల్ పికప్ చేస్తున్నాను అని కర్తృత్వం నెత్తి మీద వేసుకుంటాడు. కాబట్టి ఆత్మయందు జ్ఞాతృత్వం కూడా కల్పితమే. ఆత్మ జ్ఞాత ఏమీ కాదు, ఆత్మ జ్ఞానస్వరూపం. జ్ఞానస్వరూపమే కానీ జ్ఞాత కాదు. ట్రుత్ ఈజ్ ది ప్రాబ్లం. అంచేతనే సత్యం జ్ఞాత అనంతం బ్రహ్మ అని ఉండదు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉంటుంది. జ్ఞానం, ఆత్మ బంగారం, ఆత్మ నెక్లెస్ కాదు, ఆత్మ బంగారం. నెక్లెస్ అంటే మోడిఫికేషన్ వచ్చేసింది చూడండి, అది సత్యం. ఏవమేవ ఆత్మానాత్మ వివేక జ్ఞానేన బుద్ధివృత్యా విద్యయా అసత్యరూపయా ఏవ పరమార్థతః అవిక్రియ ఏవ ఆత్మా విద్వానుచ్యతే. చాలా గొప్ప నిరూపణం. ఇప్పుడు చూడండి, ఒక తండ్రి ఉన్నాడు, కొడుకుని నేనే చదివించి వాడిని పైకి తీసుకొచ్చి వాడిని ప్రయోజకుడిని చేసి వాడికి పెళ్లి చేసి వాడికి ఇల్లు కట్టిపెట్టి ఉద్యోగం ఇప్పించి ఇదంతా నేనే చేశాను అని ఒకడు అన్నాడు. ఇంకొకడు అలాగేమో అనుకోలేదు. సరే, ఏదో ఈశ్వరుని అనుగ్రహం వల్ల సంతానం కలిగింది, వాడు పెరిగాడు, పెద్దవాడు అయ్యాడు, కష్టపడి చదువుకున్నాడు, పెళ్ళి వచ్చి టైం అయింది, ఎవడో ఓ తండ్రి పిల్లనిచ్చాడు, వీడు పెళ్ళాడాడు. ఇంట్లో మన కర్తృత్వం ఉంది, మనం ఈశ్వరుని అనుగ్రహం అని చెప్పి సంతోషించవలసిన వాళ్ళమే కానీ మన కర్తృత్వం ఏమీ లేదు అని రెండో తండ్రి అనుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ మొదటివాడు అవిద్వాన్, రెండోవాడు విద్వాన్ అనుకోండి. ఇప్పుడు ఈ విద్వత్త, ఈ విజ్ఞానం వల్ల ఉపయోగం ఉందా లేదా? సామాన్యమైన ఉపయోగం కాదు. ఈ మొదటివాడికి సంసారి అని పేరు. వాడు హీ ప్రిపేర్డ్ ది గ్రౌండ్ ఫర్ సో మచ్ పెయిన్ ఇన్ లైఫ్. బతుకున్నంతకాలం దుఃఖానికి కావలసిన వ్యవస్థ అంతా రెడీగా చేసి కూర్చున్నాడు. ఈ పైన ఎంతకాలం ఆయుర్దాయి ఉంటే అంతకాలం కొడుకు తలపుకు వచ్చినప్పుడల్లా దుఃఖించడమే వీడికి మిగిలింది. అంతే కదండి. ఎందుకంటే వాడు చెప్పిన మాట ఎలాగో వినడు. వాడి జనరేషన్ వేరు, వీడి జనరేషన్ వేరు. వాడు చెప్పిన మాట వింటాడా? వీడు 10 రూపాయల కాగితం ఖర్చు పెట్టాలంటే వీడు పిసికి ఖర్చు పెడతాడు. వాడు 10 రూపాయల కాగితాలు అలాగా 5 కాగితాలు తీసి అలా విసురుతాడు. కుర్రాళ్ళు రూపాయలు, ఎందుకంటే వాళ్ళకి మన దృష్టిలో మనకి రూపాయికి ఉండే విలువ వాడికి తెలియదు. మన దృష్టిలో రూపాయి అంటే కుంచెడు బియ్యం కొనుక్కున్న రోజులు. వాడి దృష్టిలో రూపాయి అంటే వాడు తిని చాక్లెట్కి 5 రెట్లు అయితే కానీ వాడు తిని చాక్లెట్ రాదు. కిట్ క్యాట్ 5 రూపాయలు ఇస్తే కానీ రాదు. వాడి ఆ ధోరణిలో వాడి రూపాయి ఉంటుంది. మన రూపాయి కుంచెడు బియ్యం రూపాయి లెక్కలో మనం ఉంటాం.
రూపాయి పావలా దానంలాగా. సో ఆ ధోరణిలోంచి మనం వచ్చాం. వాడికి మనకి ఎక్కడ కుదురుతుంది? మనకి రూపాయి కాసును చూస్తే అది విలువైన వస్తువు అని చెవిలో వేసుకుంటాం మనం. వాడు రూపాయి కాసు ఉంటే దాన్ని ముట్టుకోడు వాడు. ఎందుకంటే చాక్లెట్ కూడా రాని రూపాయి కాసుతో వాడికి పని ఏమిటి? కాబట్టి వాడికి ఈ జనరేషన్ గ్యాప్ అనేది తప్పదు. కాబట్టి వాడు చెప్పిన మాట వినేది ఎలాగో లేదు. ఈ ఈ అవిద్వాన్ ఉన్నాడే, నేనే కర్మలని చేశాననేవాడు, వాడు దుఃఖపడ్డమే వాడి స్వభావం. ఈ విద్వాన్ ఉన్నాడే, వాడు దుఃఖానికి దూరంగానే ఉంటాడు. అట్లీస్ట్ ఆ భారం పోయింది వాడికంటే. అది మహాభారం. అది ముళ్ళ కిరీటం అంటారు చూడండి. ఆ కర్తృత్వం అన్నది కిరీటం. ఆ కిరీటం పెట్టుకుంటే ముళ్ళు గుచ్చేసుకుని రక్తం కారిపోతూ ఉంటుంది. అలాంటి కిరీటం అది. ఈ కర్తృత్వం అనేది అంత పొరపాటుదే కానీ ఇంకోటి. ఇప్పుడు అవివేకి అజ్ఞాని ఎలా ఉంటాడో చెప్పాడు. ఆత్మ కల్ప్యతే, వివేకం లేని కారణంగా. అవిద్యయ, అజ్ఞానం చేతను వివేకం లేక వాడేమో అలా దుఃఖపడుతూ ఉంటాడు. ఇంకా విద్యయ, వీడు విద్యని జ్ఞానాన్ని పొందాడు. విద్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ విద్వాంసుడేమిటి? ఆత్మానాత్మ వివేక జ్ఞానేన. విద్య ఆత్మజ్ఞానం ఉన్నవాడు కనుక ఏది ఆత్మ ఏది అనాత్మ అనే వివేకం వీడికి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి బుద్ధివృత్తులు అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి యందలి కర్తృత్వం మన మీద ఉండదు. అది అనాత్మధర్మం అది. కాబట్టి నేను కర్తని కాదు. బుద్ధివృత్తులను దర్శించి వాడనే కానీ నేను బుద్ధివృత్తుల యందు ఉండే కర్తృత్వంతో నాకు సంబంధం లేదు అని వాడు తెలుసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు బుద్ధివృత్తి శబ్దరూపంగా బుద్ధివృత్తి నిర్మాణం అయిందనుకోండి, నేను అవిక్రీయుడుగానే ఉంటాను, నాలో ఏ వికారము ఉండదు. శబ్దవృత్తి పోయి రూపవృత్తి వచ్చిందనుకోండి, నాలో ఏ వికారము ఉండదు. రసవృత్తి వచ్చిందనుకోండి, నాలో ఏ వికారము ఉండదు. మంచి శబ్దం వచ్చిందనుకోండి, వికారం ఉండదు. చెడు శబ్దం వచ్చిందనుకోండి, వికారం ఉండదు. అసలు ఇంకొకటి, వికారం ఉన్నప్పుడే మంచి చెడు అనే లేబెలింగ్ వస్తుంది. వికారం లేనివాడికి మంచి చెడు ఏమిటి? ఒకళ్ళు నన్ను అడిగారు, కూరలో ఉప్పు తక్కువైందా ఎక్కువైందా అని అడిగారు. అంటే నేను చెప్పాను, నేను గమనించలేదండి అని చెప్పాను. ఎందుకంటే ఈ ఉప్పు అనే రుచి నేను మర్చిపోయాను. నాకు ఉప్పు అనే రుచి తెలియదు. మీరు కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తే తెలుస్తుంది, కానీ లేకపోతే ఉప్పు తక్కువైందనే బెంగ నాకు లేదు. అది మీరు అడిగితే కానీ నాకు తెలియదు. సపోజ్ అలా నేను ఇంకే దృష్టాంతం చెప్పాను. ఆ విధంగా బుద్ధివృత్తి యందు నిర్మాణమయ్యే వికారములు ఏవైతే ఉంటాయో వాటి వల్ల నేను ఎప్పుడు ప్రభావితున్నవుతానో వాటితోటి మమేకం అవ్వాలి. తాదాత్మ్యం ఉన్నప్పుడే ప్రభావితం అవుతాను. ఒక ఆయన మ్యూజిక్ వింటున్నాడు. ఒక అరగంట సేపు మహానందంగా మ్యూజిక్ విన్నాడు. తర్వాత ఇంకో పాట మొదలుపెట్టేప్పటికి చెస్, ఈ మ్యూజిక్ బాగోలేదు అని అక్కడి నుంచి లేచక్కపోయాడు కోపంగా. అప్పుడు అలా చేస్తే అది చాలా గొప్పదని మనం అనుకుంటాం. లోకంలో ఇదో దృష్టి. లోకంలో ఏంటంటే మ్యూజిక్లో ఏదైనా పిసర తేడా వచ్చిందనుకోండి, చెస్ వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్ అని గెటప్ అని గెటౌట్ అంటే వాడు గొప్పవాడు అనేది ఓ దృష్టి. నేనంటాను అది గొప్పతనం కాదు. అది నువ్వు మంచి మ్యూజిక్ని విన్నప్పుడు వికారం పొందకుండా, చెడ్డ మ్యూజిక్ విన్నప్పుడు వికారం పొందకుండా ఉంటే అది గొప్పతనం. ఎందుకంటే బుద్ధి యందు అటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. మంచి మ్యూజిక్ విన్నప్పుడు బుద్ధిలో ఉల్లాసం వస్తుంది. కొంచెం మ్యూజిక్ రుచి తేడా వచ్చిందనుకోండి, మ్యూజిక్ వాడు స్వరం బాగా పాడలేదనుకోండి, బుద్ధికి కొంచెం కలుషితంగా అనిపిస్తుంది. ఓ చెస్ బాగులేదే మ్యూజిక్ అని బుద్ధి యందు ఒక వృత్తి ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ఆ బుద్ధి వృత్తితో తాదాత్మ్యాన్ని చెందితే సంతోషాన్ని పొందుతారు, దుఃఖాన్ని పొందుతారు. తాదాత్మ్యాన్ని చెందకుండా నిర్వికారంగా ఉన్నారనుకోండి, యు ఆర్ నాట్ పెర్టర్బ్డ్ బై ఎదర్ సిచ్యువేషన్. కాబట్టి ఒకప్పుడు సంతోషపడి ఇంకొకప్పుడు దుఃఖపడడం కావాలా, లేక రెండు సందర్భాల్లోనూ నిర్వికారంగా నిశ్చలంగా ఉండడం కావాలా? ఆత్మయందు ఏ రకమైన వికారము ఉండదు. వికారం ఉన్న సందర్భంలోనే మంచి చెడు అనే విభాగం కూడా నిర్మాణం అవుతుంది. వికారం లేనివాడికి వాడు మంచి చెడు ద్వంద్వాలను అంత గట్టిగా పట్టుకోలేడు. ద్వంద్వాలకు అతీతంగా పోతూ ఉంటుంది. వాడికి ద్వంద్వాలు ఆనవు. ద్వంద్వాలు ఎవరికైతే బాగా గట్టిగా కనపడతాయో వాడు సంసారి అని పేరు. ఎవడికి ద్వంద్వాలు గట్టిగా కనపడవో, ద్వంద్వాల మించి అలా పైపైన అలవోకగా పోతూ ఉంటాడు. ఎవడో ఒకడు పట్టుకుని రే ఈ ద్వంద్వం రా అని చెప్పేదాకా ఇది వీడికి ద్వంద్వం అని తెలియదు. ఆ స్థితిలో ఎవడైతే ఉంటాడో వాడు నిర్ద్వంద్వ, వాడు ద్వంద్వాతీతో విమత్సర, ద్వంద్వాలకు అతీతంగా పోతాడు, వాడు జ్ఞాని. కాబట్టి ఆత్మజ్ఞాని బుద్ధివృత్తులలో వచ్చే తేడాల చేతను ప్రభావితుడు కాడు. ఎందుకని? అనాత్మ వివేక జ్ఞానం వాడికి ఉంది.
ఆ వివేక జ్ఞానం ఉండడం చేత పరమార్థత అవిక్రియ ఏవ ఆత్మ విద్వానుచ్యతే. కాబట్టి వాడు నిర్వికారంగా ఉండిపోతాడు. ఈ నిర్వికారంగా ఉన్నది ఏమిటది? ఆత్మ, అవిక్రియ ఆత్మ. ఆ వికారరహితమైన ఆత్మకే ఆత్మజ్ఞాని అని పేరు పెట్టారు. అంతేగాని ఆత్మ ఒకటి, ఆత్మజ్ఞాని మరొకటి కాదు. బండరాయి ఒకటి, బండరాయిని తెలుసుకున్నవాడు ఇంకొకటి అన్నట్టుగా అలా కాదు. ఆత్మయే ఆత్మజ్ఞాని అనబడుతుంది. అయితే పైన అవిద్య అన్నారు, అజ్ఞానం. ఇక్కడికి వచ్చేప్పటికి విద్య అన్నారు. మరి వీడు విద్వాన్ కదా, విద్వాంసుడు కదా. విద్వాంసుడు అంటే విద్య గలవాడు. అంటే ఇప్పుడు ఇక్కడికి ఎన్ని తేలాయి? రెండు వచ్చాయి. ఒకటి ఆత్మ, రెండవది ఆత్మ విద్య. అలాగేమీ లేవు. ఆత్మయే ఆత్మ విద్య. కాబట్టి అది కూడా అన్నారు ఆయన, విద్యయా అసత్య రూపయ. విద్య కూడా అసత్య రూపము. జ్ఞానం అనేది, జ్ఞానం అంటే పర్టికులర్ నాలెడ్జ్. ఇప్పుడు మోక్షము బంధము, కాబట్టి బంధం సత్యం అయితే మోక్షం సత్యం. బంధం కల్పితం అనుకోండి, అప్పుడు మోక్షం ఏమిటవుతుంది? కల్పితమే. కాబట్టి అజ్ఞానము మిథ్యయే, ఆత్మజ్ఞానము మిథ్యయే. ఉన్నది ఆత్మ మాత్రమే. ఇప్పుడు మీలో ఒక వికారం కలిగిందనుకోండి, వికారం కలిగితే ఆ వికారంతో మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు. ఆ వికారము మిథ్యా అని తెలుసుకుంటారు. అది ఆత్మస్వరూపంలో వికారము లేదు అని తెలుసుకుంటారు. తెలుసుకుంటే నిర్వికారంగా ఉండిపోతారా? అంతకంటే ఇంకేదైనా అదనంగా ఉంటుందా? నిర్వికారంగా ఉంటారు అంతే. అదేమిటండి, ఇంతకుముందు వికారంగా ఉండి ఆ వికారము పోయి ఇప్పుడు ఆత్మజ్ఞానం చేత నిర్వికార స్థితిని పొందిన అవిక్రియాత్మను నేను, అలా ఉంటారా? లేక కేవలం అవిక్రియాత్మగా ఉంటారా? కేవలం అవిక్రియాత్మగా ఉంటారు అంతే. తుఫాను వచ్చి ఆగిపోయింది, శాంతిగా ఉంది. ఈ శాంతికి మామూలు శాంతికి, తుఫాను వచ్చి ఆగిపోయిన శాంతికి మళ్ళీ అలాగే ఏమైనా తేడా ఉంటుందండి? శాంతి అంటే శాంతే. శాంతికి ముందుని బట్టి శాంతి మారదు. కాబట్టి ఆత్మ, అజ్ఞానం ఉన్నది, అజ్ఞానం పోయింది, జ్ఞానం చేత అజ్ఞానం పోయింది. అజ్ఞానము మిథ్యే, ఆ అజ్ఞానాన్ని పోగొట్టిన ఆత్మజ్ఞానము మిథ్యే. ఆత్మ మాత్రమే సత్యము. కాబట్టి అసత్య రూపయ విద్యయ. మళ్ళీ మోక్షశాస్త్రం అనేది మళ్ళీ సత్యం అనుకోకూడదు. బంధము అసత్యమే, మోక్షము అసత్యమే. కాబట్టి ఆ విధంగా వీడు పరమార్థంగా, పరమసత్యం ఏమిటంటే అవిక్రియ ఆత్మ, ఆత్మస్వరూపమునందు ఎట్టి వికారములు లేవు. ఆ విధంగా వికారములు లేవని తెలుసుకుని నిర్వికారంగా మిగిలిపోయినటువంటి ఆత్మస్వరూపుడు ఎవడైతే ఉంటాడో వాడికే ఈ సందర్భంలో విద్వాన్ అని ఒక పేరు పెట్టాము. విద్వాన్ ఇది ఉచ్యతే. ఏదో చెప్పడానికి, కమ్యూనికేట్ చేయటానికి ఒక పదాన్ని ప్రయోగించాలి కాబట్టి వాడికి విద్వాన్ అని పేరు పెట్టాం. అంతేగాని వాడు విద్వాన్ అంటే ఆత్మ, ఆత్మకి తోడు ఆత్మవిద్య ఇవన్నీ మూటకట్టు కూర్చున్నాడని అభిప్రాయం కాదు. అవిక్రియ ఆత్మస్వరూపుడుగా మిగిలి ఉన్నాడు అని అభిప్రాయం. వాడిని విద్వాన్ అని అంటారు. తర్వాత విదుష కర్మాసంభవవచనాత్ యాని కర్మాణి శాస్త్రేణ విధీయంతే తాని అవిదిషో విహితాని ఇది భగవతో నిశ్చయః అవగమ్యతే. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఆత్మజ్ఞానికి కర్తృత్వం కానీ కారయతృత్వం కానీ లేదు అంటున్నాడు. ఆత్మజ్ఞాని కర్మలని చేస్తాడా, చేయిస్తాడా అని ఆక్షేపం చేశాడు. అంటే కర్మలని చేయడు, చేయించడు అని అంటున్నాడు. ఆయన అలా అన్నాడంటే మరి వేదంలో ఆ కర్మలని విధించారు. ఈ కర్మలని చెయ్యి, ఈ కర్మలని చెయ్యి అని కర్మలను విధించారు. ఇప్పుడు వేదం విధించిన కర్మలు ఆత్మజ్ఞాని కోసం విధించినవని అనా? మరి ఆత్మజ్ఞానికి కర్మలు లేవని స్పష్టంగా చెప్తూ వేదము కర్మలను విధించిన సందర్భంలో ఆ కర్మలు ఎవరి కోసం విధించినట్టు? అవిదిషో విహితాని, ఆత్మస్వరూపము తెలియని వానికి ఈ కర్మలు విధింపబడ్డవి అని భగవానుని యొక్క నిశ్చయము, శ్రీకృష్ణ భగవానుని యొక్క నిశ్చయము అని మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. ఇప్పుడు మీరు టిక్కెట్ కొనుక్కొని లోపలికి రండి అన్నారనుకోండి,
టికెట్ కొనుక్కుని లోపలికి రండి అంటే ఒక ఆయన ఎవరో విఐపి ఎవరో వచ్చారు. వచ్చి మరి నేను టికెట్ కొనుక్కోవాలంటే ఆ టికెట్ కొనుక్కోవాల్సింది మీకు కాదండి, ఆ రూలు మీకు కాదు, మీరు లోపలికి దయచేయండి అన్నారు. ఆ రకంగా కర్మలు ఆత్మజ్ఞానికి లేవు అని శ్రీకృష్ణుడి యొక్క నిశ్చయం. ఎందుకంటే ఆత్మజ్ఞాని కర్మలను చేస్తాడా అని ఆక్షేపం చేశాడు కదా. అంటే ఆత్మజ్ఞాని కర్మలను చేయడు. మరి ఆత్మజ్ఞాని కర్మలను చేయడు అని మీ నిశ్చయం అయితే మరి కర్మలను విధించిన శాస్త్రం ఎవళ్ళ కోసం విధించినట్లు? ఇంకెవళ్ళ కోసం? ఆత్మజ్ఞానము లేని వాని కొరకు విధించినట్లు. ఇది శ్రీకృష్ణుని యొక్క నిశ్చయం. ఈ మాట మీరు వెళ్ళి కర్మ చేసేవాడితో చెప్పారనుకో, వాడేమంటాడు అంటే అజ్ఞానిగా ఈ కర్మలో నేను అంటే అవునండి అజ్ఞాని కోసమే విధించారు కర్మలు. అంటే మరి నేను అజ్ఞాని, నా కర్మలను చేస్తున్నాను. నువ్వు అజ్ఞానివో కావో నేను తర్వాత చెప్తాను. ముందు నువ్వు చెప్పేది కర్మల కర్తవు నువ్వు కాదా, అవునా కదా? నేనే కర్తని, మరి అయితే నువ్వు అజ్ఞానివే. ఇదో మీమాంస ఉందో చోట. మరైతే నేను అజ్ఞానిని అంటే నేనేమో వేదం అంతా వల్లించాను, పూర్వం మీమాంసా శాస్త్రం అంతా చదివాను, ఏ కర్మ ఏ ఇష్టి ఎలా చేయాలో నాకు తెలుసు, నీకు తెలుసా? ఎప్పుడు హోమం చేయాలో ఏ క్రమంలో చేయాలో నీకు తెలుసా? నీకు తెలియదు కదా. నువ్వేమో ఉపనిషత్తు ఒక చాప్టర్ వల్లించుకొచ్చి మాట్లాడుతున్నావు. మేము 81 చాప్టర్లు 78 చాప్టర్లు వల్లించాం. నువ్వేమో మేము అజ్ఞానులమా, మాకు జ్ఞానం లేదు అంటే? అజ్ఞానము అంటే అపరజ్ఞానం ఉందని కానీ అర్థం, అపరజ్ఞాని అని అర్థమే కానీ పరజ్ఞానము గలవాడవు కాదు. నీకు ఉంది జ్ఞానం, కానీ అది రిలేటివ్ నాలెడ్జ్ మాత్రమే. సంసారానికి సంబంధించిన జ్ఞానమే కానీ మోక్షానికి సంబంధించిన జ్ఞానం పరమార్థ జ్ఞానం కాదు. అంటే పోనీ ఎంతో కొంత జ్ఞానం ఉందని ఒప్పుకున్నావు, కానీ మాకున్న జ్ఞానం పరమార్థ జ్ఞానం కాదు, నీకున్న జ్ఞానమే పరమార్థ జ్ఞానం. అవును, వైసా హీ హే. శాస్త్రం అలా ఉంది. నువ్వు తెలుసుకుంటే తెలుసుకో, తెలుసుకోకపోతే కంగారు లేదు, తర్వాత తెలుసుకో. వ్యవస్థ మాత్రం అదే. అని సంగతి. నన్ను దీని మీద పూర్వపక్షం ఇలా చెప్తే మరి అంచేతనే ఇలా శ్రీకృష్ణుడు కూడా సలహా చెప్పాడు. ఎక్కడ పడితే అక్కడ ఈ నేను చెప్పినవన్నీ చెప్పొద్దు అన్నాడు. నా బుద్ధిభేదం జనయేద్ అజ్ఞానాం కర్మసంగినాం. అమ్మాయి ఎంత మాట వేసాడు. అజ్ఞానాం కర్మసంగినాం, కర్మయందు సంగము కలిగి ఉండుట. సంగం అంటే ఏమిటో తెలుసునండి? కర్మ చేసి వాడిని నేనే, అది కర్మసంగం. వాడు అజ్ఞాని. కర్మసంగము కలిగిన అజ్ఞాని ఉన్నాడే, వాడి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పకోయన్నాడు. ఎందుకంటే వాడి దగ్గరికి వెళ్ళి చెప్పారనుకోండి, ఈ కర్మలన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటున్న వాడి దగ్గరికి వెళ్ళి చెప్తే వాడిని మనం ఎటు కాకుండా చెడగొట్టిన వాళ్ళం. ఏదో చేసుకుంటున్నాడు చేసుకోండి. కామ్యకర్మలు చేసుకుంటూ ఉంటారు. కామ్యకర్మలు చేసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కామ్యకర్మ పుత్రకామేష్టి చేసుకుంటున్నాడు, పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నాడు. అక్కడికి ఫెర్టిలిటీ సెంటర్లో అయిపోయి ఇంక ఇప్పుడు పుత్రకామేష్టి దగ్గరికి వచ్చాడు. పుత్రకామేష్టి చేస్తుంటే స్వామీజీ మీ ఆశీర్వచనం కావాలి, పుత్రకామేష్టి చేసుకుంటున్నాం అంటే శుభమనాలు. కానీ ఎందుకురా పుత్రుడు కాతే కాంతా కస్తే పుత్ర, ఏం మాట ఇది అని ఎలా అంటాం? అంటే మరి ఆ మాట తప్ప రైటా అంటే రైటే, దాంట్లో సందేహం ఏముంది? ఏమిటి పుత్రుడు ఉన్న వాళ్ళందరూ ఏం ఉద్ధరించారు, ఇప్పుడు నీకు పుత్రుడు వస్తే నువ్వేం ఉద్ధరించబోతావు అని అలా చెప్పకూడదు. ఏదో చేసుకుంటున్నాడు చేసుకో. వాడు నేను చెప్పాను కదండి, ఆ పుత్రుడు మోజు తీరిపోయి వస్తాడు, అప్పుడు చెప్పాలి. అప్పుడు ఈ పుత్రుడు మోజు తీరడానికి ఎంతో టైం పట్టదు. పూర్వకాలం 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కానీ వాళ్ళు ఎదిరించి వాళ్ళు కాదు కొడుకు. కొంతమంది అసలు తండ్రిని ఎదిరించడం అంటే ఏమిటో ఎరగరు. తండ్రి ఎంత అసందర్భంగా ఉన్నా ఏదో అలాగే పాపం తల ఉంచుకుని పోయారే కానీ ఎదిరించేవారు కాదు. ఈ రోజుల్లో 14 ఏళ్లకే ఎదిరిస్తారు. టీనేజర్ అంటేనే ఎదిరిస్తారు. నేను అమెరికాలో చూశాను. తల్లి కూతురుతో అంది, ఐ షట్ అప్, ఐ విల్ స్లాప్ యూ అంది తల్లి. ఇంగ్లీష్లో మాట్లాడతారు కదండి. అంటే ఆ అమ్మాయి అంది, మామ్ ఐఎమ్ 14, ఇట్ ఈజ్ ఇల్లీగల్ అని చెప్పి. స్లాపింగ్ ఈజ్ ఇల్లీగల్ అని. ఇంక తల్లి ఏం మాట్లాడుతుంది? అప్పుడు నేను చెప్తాను, కాతే కాంతా కస్తే పుత్ర, మనం అలా అనుకుంటామే కానీ దీంట్లో సకల ప్రాణులు కూడా తమ తమ ప్రారంధాలను అనుభవించడానికి వస్తారు, అనుభవిస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. దీంట్లో మన కర్తృత్వం ఏం లేదని చెప్తే కాబోస్ అనిపిస్తుంది. అప్పుడు
ముందే తెలుసుకుంటే మంచిది, కానీ ముందు తెలియదు సాధారణంగా. కొంచెం జీవితంలో టక్కా ముక్కీలు తిన్న తర్వాతనే తెలుస్తుంది. అంచేతనే వేదాంతానికి కొంత మెచ్యూరిటీ ఉండాలి. కాబట్టి అజ్ఞానికే కర్మలు విధింపబడ్డాయి, ఆత్మజ్ఞానము గలవానికి కర్మలు విధింపబడ్డా. కర్మలు ఉండవు, ఎందుకంటే ఆత్మజ్ఞాని ఆత్మయే, ఆత్మకర్త కాదు. కర్తే కాని దానికి కర్మలను ఏమి విధిస్తారండి? కాబట్టి అజ్ఞాని కొరకే కర్మలు విధింపబడ్డాయి. దీని మీద పూర్వపక్షం, నను విద్యా అపి అవిదుష ఏవ విధీయతే విదిత విద్యస్య పిష్టపేషణవత్ విద్యా విధానానర్థక్యాత్. దీని మీద పూర్వపక్షం ఒకటి బిల్డప్ చేస్తున్నారు. నన్ను ఓకే, విద్య అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. కర్మలు ఎవళ్ళ కోసం విధింపబడ్డాయి? అజ్ఞానికి విధింపబడ్డాయి, ఆత్మజ్ఞానం లేనివాడికి. ఆత్మజ్ఞానం ఎవళ్ళ కోసం విధింపబడింది? ఆత్మజ్ఞానం లేనివాడి కోసమే. ఆత్మజ్ఞానం ఉన్నవాడికి ఆత్మజ్ఞానాన్ని విధించడం ఎందుకండి? పిష్టపేషణం. పిష్టపేషణము అంటే పిండిని రుబ్బీదేమిటి? పిష్టం అంటే పిండి, దాన్ని రుబ్బడం. పిండినేమిటి రుబ్బీది? అది మామూలుగా పప్పుగా ఉంటే రుబ్బాలి, కానీ పిండినేమిటండి రుబ్బీది? పిష్టపేషణం అనవసరం, చర్విత చర్వణం అనవసరం. సో అదేవిధంగా ఆత్మజ్ఞానికి మళ్ళీ ఆత్మవిజ్ఞానాన్ని విధించడం ఏమిటి? అనర్థకం, వ్యర్థం. కాబట్టి ఆత్మజ్ఞానము ఎవళ్ళకి విధించాలి? అజ్ఞానులకి. కర్మలను ఎవళ్ళకి విధించాలి? అజ్ఞానులకి. అంటే ఇంక మరి రెండు అజ్ఞానులకే విధించే పక్షంలో ఏదైనా ఒక పిసరంత తేడా ఉందా అంటావా, లేదంటావా అని పూర్వపక్షం. తత్ర అవిదుష కర్మాణి విధీయంతే నా విదుష ఇది విశేష నా ఉపపద్యతే. సో ఆత్మజ్ఞానము అజ్ఞానికే, కర్మలు అజ్ఞానికే, అంతా అజ్ఞానికే అయినప్పుడు కర్మలు అజ్ఞానికి, జ్ఞానము జ్ఞానికి అని నువ్వు తేడా ఒకటి పట్టుకొస్తున్నావు. ఆ తేడా పొసగదు. కరెక్టే కదండి అని టెక్నికల్గా తీసుకొస్తున్నారండి. ఒకప్పుడు పూర్వపక్షాలు టెక్నికల్గా ఉంటాయి, అయితే దాంట్లో ప్రాక్టికల్ అవుట్లుక్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంతా ప్రాక్టికల్లే కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు డోంట్ స్టాండ్ ఆన్ టెక్నికాలిటీస్ మీద నువ్వు నిలబడద్దు. నువ్వు తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి. చాలామంది ఏం చేస్తారంటే సత్యాన్ని తెలుసుకుందుకు ముందుకు రాదు. సత్యాన్ని తెలుసుకోవాలంటే ధైర్యం ఉండాలి. ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని నిలబడిపోతాం. కొంతమంది ఏమంటారంటే మా గురువుగారు ఇలా చెప్పలేదండి అంటారు. మా గురువుగారు ఇలా చెప్పలేదండి, అదొక హేతువా? సత్యాన్ని తెలుసుకోకపోవడానికి హేతువాది. తప్పు కదది. ఆయన నెత్తి మీద పారేయడం, ఈ దోషాన్ని తీసుకెళ్ళి. సత్యాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది, కానీ గురువుగారు సత్యాన్ని బోధిస్తారు, గురువు పాత్ర ఉంది. అంతేగాని నువ్వు గురువును అడ్డు పెట్టుకుని అసత్యంలో బతకమని చెప్పడానికి గురువును అడ్డు పెట్టుకోవడం పొరపాటు. ఇంకోళ్ళు ఏమంటారంటే, అబ్బే ప్రస్తుతం ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయండి, దీని సంగతి తర్వాత చూద్దామని అంటారు. సత్యాన్ని తెలుసుకుంటే బాధ్యతలు తగ్గుతాయా పెరుగుతాయా? తగ్గుతాయి, బరువు తగ్గుతుంది. సత్యాన్ని తెలుసుకుంటే బరువు తగ్గుతుంది. కానీ చాలామంది ఏమని భయపడతారంటే, సత్యాన్ని తెలుసుకుంటే మన చేతిలో ఉన్నది జారిపోతుందేమో అని భయపడతారు. ఇప్పుడు తాడు చూసి పావు అనుకుంటూ భయపడుతూ ఉంటాడు. వాణ్ణి అది తాడు కాదురా, అది పావు కాదురా, సత్యం తెలుసుకో, అది తాడు అని సత్యం తెలుసుకో అని చెప్తే, అయితే మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తున్నామో ఆయన కోపం వస్తుందేమో అంటాడు. వీడు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ ఎలా పెడతాడో చూడు. సో సత్యాన్ని తెలుసుకునే ధైర్యం ఉండాలి. వాడు తాడు చూసి పావు అనుకుని భయపడుతూ ఉంటాడు. భయపడుతుంటే వెనకాల నుంచి వాళ్ళ అమ్మగారో వాళ్ళ మామగారో వచ్చి, పోలేరు నాయన నువ్వు మొక్కుకో, కొడుకు పుడితే సుబ్రహ్మణ్య స్వామి పేరు చెప్తాను, నువ్వు మొక్కుకోని ఆవిడ సలహా ఇచ్చేస్తారు వెంటనే. ఇక్కడ వీడు చేసిన ఘనకార్యం ఏంటంటే తాడు చూసి పావు అనుకుంటాడు.
ఆఖరికి వాడికి సుబ్బు అనో సుబ్రా అనో ఏదో పెడతారు. ఆ సంస్కృత పదం కూడా సరిగ్గా పెట్టరు, దాన్ని కూడా విరిచేసి పెడతారు అని. అలాగే దాని చుట్టూ ఏదో సూపర్ స్ట్రక్చర్ అల్లుతాడు తప్పించి అసలు సత్యం తెలుసుకునే ప్రయత్నం చేయడు. ఇంక ఇక్కడ టెక్నికాలిటీ. నీకు ఇప్పుడు చూడు, శాస్త్రం కర్మలు ఎవరి కోసం చెప్పింది, జ్ఞానం ఎవరి కోసం చెప్పింది, అదంతా నీకెందుకు? నీ స్వరూపంలో వికారము కర్మ కర్తృత్వం ఉందా లేదా అది తెలుసుకో. నువ్వు ఆ సత్యం తెలుసుకో. ఇప్పుడు శాస్త్రమైన సత్యాన్ని చెప్పాల్సిందే కానీ ఏదో తలకిందులు చేసి మసిపూసి మారేడికాయ చేస్తే శాస్త్రంతో మాత్రం ఉపయోగం ఉంది? ఇది ఆత్మశాస్త్రం కదా. ఇది ఆత్మశాస్త్రం అంటే శాస్త్రం చెప్పింది కాబట్టి తెలుసుకుంటావా, లేకపోతే నాకు నా స్వరూపంలో ఉంది కాబట్టి తెలుసుకుంటావా? కాబట్టి ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏం చదువుతున్నారు? నేను ఉపనిషత్తు చదువుతున్నాను, దీంట్లో నా స్టోరీయే ఉందని చెప్పాడు. ఇదంతా నా ఆటోబయోగ్రఫీ అన్నాడు. ఏమిటి మీ ఆటోబయోగ్రఫీ ఏమిటండి అంటే కేనోపనిషత్తు అన్నాడు. కేనోపనిషత్తు ఇస్ మై బయోగ్రఫీ అండి. అలా శాస్త్రాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ మరి కేనోపనిషత్తులో ఆత్మ అకర్తం చెప్పారే, మరేమో అక్కడ సత్యనారాయణ పుస్తకంలో ఇంకోలా చెప్పారు, మరి అది ఎలాగండి అని అలాగే టెక్నికల్ పట్టుకొస్తే ఎలాగా? ఈ సత్యనారాయణ వ్రతం కథలు ఉన్నాయే, ఈ కథలని సెటిల్ చేయటం అది మానవ మాతృడికి సాధ్యం కాదు. ఈ అమెరికాలో పెద్ద చర్చ ఇది. ఆఖరికి ఈ చర్చ నేను అలా సైడ్ లైన్స్ నుంచి పరిశీలించాను ఈ చర్చని, దీన్ని ఎలా వీళ్ళు సెటిల్ చేస్తారు. ఎందుకంటే నాకే సెటిల్మెంట్ దొరకలేదు. అప్పుడు స్వామీజీ ఫైనల్గా ఏం చెప్పారంటే, మీరు వ్రతం చేసుకోండి పెర్ఫెక్ట్ క్లీన్, ఆ కథల జోలికి వెళ్ళొద్దని చెప్పారు. ఎందుకంటే ఆ కథల నిండా రాగద్వేషాలు తప్ప ఇంకేం లేదు. అబ్బో చాలా ప్రాబ్లం. ఆయన చెప్పిందంటే మీరు వ్రతం చేసుకోండి, సత్యనారాయణ వ్రతం ఈజ్ క్లీన్, డూ ఇట్ బై ఆల్ మీన్స్, డోంట్ వరీ అబౌట్ ది స్టోరీస్. లేకపోతే కళ్ళు మూసుకుని అంటే కళ్ళు మూసుకుని అంటే బుద్ధిని ఒక్క పిసర టన్నలో పెట్టేసి చక్కగా చదివేసుకుని లేచకపోండి అంతే. అంతేగాని ఆ స్టోరీల నుంచి మెసేజ్ లాగి ప్రయత్నం చేశారంటే ప్రాబ్లమ్స్లో పడతారు. సుప్రభాతం లాగా డోంట్ అవిచారిత రమణీయం, డోంట్ గో డీప్ ఇట్ టు ఇట్, జస్ట్ లీవ్ ఇట్ వేర్ ఇట్ ఈస్. సో అలా టెక్నికాలిటీస్లోకి వెళ్ళొద్దు. ఇక్కడ వీరు టెక్నికాలిటీలోకి పోయాడు. అజ్ఞానికి కర్మలు విధింపబడ్డాయి అని చెప్పారు. మరి అజ్ఞానికి కర్మలు విధింపబడితే జ్ఞానానికి కర్మలు అజ్ఞానికి ఏదో డిఫరెన్స్ ఉండాలి. జ్ఞానానికి కర్మలే, జ్ఞానం కూడా కర్మ అజ్ఞానికే చెప్పారు అని అలా చెప్తే తేడా ఏం లేదే. విశేష నోపపద్యతే. సో అవిదుష విదుష అని తేడా ఏదో ఉండాలి కదా, అదేమీ తేడా లేదే అని పూర్వపక్షం. నా దాని మీద సిద్ధాంతం విల్ కంటిన్యూ. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. రేపటి